సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు గురించి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. సో కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో సియా గోయల్కి క్లీన్ చిట్ వస్తుందా లేదా ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ దొరుకుతుందా? లెట్స్ నో ద లీగల్ ఫ్యాక్ట్స్. క్రిమినల్ లా ప్రకారం ఎవరిపైనైనా గిల్టీ అని ప్రూవ్ చేయాలి అంటే అలిగేషన్ మాత్రమే సరిపోవు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ సియా గోయల్పై అక్యూజేషన్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కోర్టుకి ముందే సఫిషియెంట్ ఎవిడెన్స్ని ప్రజెంట్ చేయలేకపోతే లా ప్రకారం ఆ పర్సన్ని గిల్టీ అని డిక్లేర్ చేయలేరు. మన ఇండియన్ లీగల్ సిస్టంలో ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రూఫ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే డౌట్కి ఛాన్స్ లేకుండా అఫెన్స్ అనేది ప్రూఫ్ అవ్వాలి. అంటే కేవలం సస్పిషన్ లేదా పబ్లిక్ ఒపీనియన్ బేసిస్గా తీసుకొని పనిష్మెంట్ ఇవ్వలేరు. కాబట్టి ఏ కేసు అయినా సరే ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్, విట్నెస్ మరియు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ మీద ఆధారపడి కోర్టు డెసిషన్ అనేది ఉంటుంది. చాలామందికి రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు అక్యూజ్డ్ ఓన్గా కన్ఫెషన్ ఇచ్చేస్తే, అంటే తనంతట తానే వచ్చి నేను ఈ క్రైమ్ చేశాను అని చెప్పేసి ఒప్పుకుంటే పనిష్మెంట్ పడుతుందా డైరెక్ట్గా అంటే నో అండి. ఇండియన్ లా ప్రకారం పోలీస్ ముందు అక్యూజ్డ్ ఇచ్చిన కన్ఫెషన్ని కోర్టు డైరెక్ట్ ఎవిడెన్స్గా యాక్సెప్ట్ చెయ్యదు. కొన్ని ఎక్సెప్షన్స్లో మాత్రమే తీసుకుంటుంది. కానీ అక్యూజ్డ్ మెజిస్ట్రేట్ ముందు వాలంటరీగా కన్ఫెషన్ ఇస్తే దాని లీగల్ వాల్యూ అనేది ఉంటుంది దానికి. సో అయినా సరే కన్ఫెషన్ ఒక్కటే కాదు, కోర్టు ఆ కన్ఫెషన్ వాలంటరీగా ఇచ్చారా లేదా ప్రెజర్ వల్ల ఇచ్చారా అనే విషయాలు కూడా వెరిఫై చేస్తుంది. ఒకవేళ కన్ఫెషన్ జెన్యూన్ అని కోర్టు నమ్మితే అది కన్విక్షన్కి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అవ్వచ్చు. కానీ ఫైనల్గా పనిష్మెంట్ అనేది కన్ఫెషన్తో పాటు కేసులో ఉన్న ఎవిడెన్స్, ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అన్నీ కన్సిడర్ చేసి కోర్టు అనేది డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ తర్వాత అక్యూజ్డ్ గిల్టీ అని ప్రూవ్ అయితే అఫెన్స్ నేచర్ని బట్టి సివియర్ పనిష్మెంట్స్ అనేది పడవచ్చు. మర్డర్ అఫెన్స్ కనుక ప్రూవ్ అయితే సెక్షన్ 103 BNS ప్రకారం లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా డెత్ పెనాల్టీ కూడా ఇంపోజ్ అవ్వచ్చు. మరిన్ని లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో అండ్ షేర్ మై వీడియోస్.